హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 30. దియాను ఆమె అసిస్టెంట్ను లంచ్ చేయడానికి ఇన్వైట్ చేసింది సనా. వెంటనే దూరంగా తమని చూస్తున్న సౌరభ్ వైపు చూసి ఉక్రోషంగా పైకి లేచి నించున్న దియా, తప్పకుండా మీతో కలిసి లంచ్ చేస్తాం అని చెప్పి తన అసిస్టెంట్తో సహా మేనక దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం స్టార్ట్ చేశారు. అప్పుడు నేను ఇక ముందు కూడా మీతోనే కలిసి భోజనం చేయొచ్చా అని అడిగింది దియా. ష్యూర్ అని సింపుల్గా చెప్పింది మేనక. ఆ మాట విని సెట్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ, అసలేం జరుగుతుంది, మనం చూస్తుంది నిజమేనా అని ఒకరితో ఒకరు గుసగుసలు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అదంతా గమనిస్తున్న డైరెక్టర్ గణేష్ మాత్రం మేనక వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు. దానికి కారణం, కొన్ని రోజుల క్రితం వరకు తనతో ప్రతి విషయంలోనూ కయ్యానికి కాలు దువ్విన దియాను చివరకు ఒక చిన్నపిల్లలా చేసి మేనక తన రెక్కల కిందకు తీసుకుంటున్నట్లుగా అనిపించింది. పైగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉంటే ఇక తన షూట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదని అతను అనుకున్నాడు. మరోవైపు అదంతా చూస్తున్న సౌరభ్ ముఖం మాడిపోయింది. రాత్రికి రాత్రే వాళ్ళిద్దరూ అంతలా ఎలా కలిసిపోయారో అతనికి అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రం కాస్త రాత్రి 9 అవుతున్నా అక్షిత్ నుండి కనీసం తనకు ఒక్క మెసేజ్ కూడా రాకపోవడంతో, ఏమైంది అక్షిత్కి, ఈరోజు ఒక్క మెసేజ్ కూడా లేదు అనుకుంటూనే టైం 9 అయింది అని అక్షిత్కు మెసేజ్ చేసింది మేనక. అప్పటికి ఇంకా కంపెనీ మీటింగ్లోనే ఉన్న అక్షిత్ ఆ మెసేజ్ను చూసి, నీకు నిద్ర రావడం లేదా అని రిప్లై ఇచ్చాడు. నేను నిద్ర కోసం మెసేజ్ చేసినట్లు అనిపిస్తుందా అని ఒక సీరియస్ ఎమోజీని యాడ్ చేసి రిప్లై ఇచ్చింది మేనక. ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకొని, ఈరోజు ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది, వరుసగా మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను, ఇంకా లాస్ట్ మీటింగ్ మిగిలే ఉంది, నేను లేటుగా వస్తాను అని చెప్పాడు అక్షిత్. ఆ మెసేజ్ చూడగానే మేనక అనుమానంగా నుదురు చిట్లించింది. ఆఫీస్లో అంత సీరియస్ మీటింగ్స్ ఏం జరుగుతున్నాయి అని ఒక క్షణం ఆలోచించిన ఆమెకు, ఖచ్చితంగా అది కంపెనీని మెర్జ్ చేసే విషయమే అయి ఉంటుంది. అదే నిజమైతే అక్షిత్ ఖచ్చితంగా స్ట్రెస్లో ఉంటాడు. ఈ టైంలో నేను అతనితో ఉంటే బాగుంటుంది అని అనుకుంది. దాంతో హడావుడిగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యింది. అది చూసిన సనా, మేడం, ఈ టైంలో మీరెక్కడికి వెళ్తున్నారు అని కంగారుగా అడిగింది. అక్కడ అంకుల్ ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, నేను వెళ్ళాలి అని చెప్పింది మేనక. ఆ మాట విన్న సనా అయోమయంగా చూస్తూ, అంకుల్నా, ఏ అంకుల్ అని అడిగింది. ఆ మాటతో నేలక కరుచుకున్న మేనక, అదేం లేదులే, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళాలి అని తడబడుతూ చెప్పి బయటకు నడవబోయింది. కానీ మేడం, రేపు ఉదయాన్నే మీకు షూట్ ఉంది, నైట్ లేట్ అయితే మార్నింగ్ కూడా మీకు లేట్ అవుతుంది అని ఆమెకు గుర్తు చేసింది సనా. ఆ మాటకు విసుగ్గా చూస్తూ, అరే సనా, అన్ని మాటలు నీవేనా, నువ్వే కదా నాకు నచ్చినట్లు ఫ్రీగా ఉండమని చెప్పావు, మళ్ళీ ఇప్పుడెందుకు అబ్జెక్ట్ చేస్తున్నావు అని అడిగింది మేనక. ఆ మాటతో ఒక క్షణం ఏం చెప్పాలో సనాకు తోచలేదు. కానీ ఇప్పుడు తాను ఏం చెప్పినా ఆమె ఆగదని అర్థం కావడంతో, సరే సరే, త్వరగా వెళ్దాం పదండి, త్వరగా వెళ్తే మనం త్వరగా కూడా తిరిగి రావచ్చు అని అంటూ తాను కూడా మేనకతో పాటు బయలుదేరింది. నువ్వేం అవసరం లేదులే, ఇప్పటికే లేట్ అయింది, నువ్వింటికి వెళ్ళు, నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పింది మేనక. లేదు, ఈ టైంలో మిమ్మల్ని ఒక్కరినే ఎలా పంపిస్తాను, ఈ విషయం తెలిస్తే అక్షిత్ సార్ కోప్పడతారు, కావాలంటే ఇంటికి కాల్ చేసి ఈరోజు రావడం కుదరదని చెప్తాను, పదండి వెళ్దాం అని అంటూ మేనకకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమెతో పాటు బయలుదేరి బయటికి వచ్చింది సనా. దాంతో ఇక మేనక కూడా ఆమెను అడ్డుకోకుండా కిందకు వచ్చి అప్పటికే తమ కోసం వెయిట్ చేస్తున్న క్యాబ్లో ఎక్కింది. హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్లో కారు మెల్లగా ముందుకు నడుస్తుంది. దాంతో బోర్ కొట్టిన సనా ఏం చేయాలో అర్థం కాక తన మొబైల్ తీసి 100 ఆర్డర్స్ అనే గేమ్ ఆడటం మొదలుపెట్టింది. తన పక్కనే కూర్చొని సనా గేమ్ ఆడటం చూసిన మేనక, నా దగ్గర నీకు పని తక్కువగా ఉన్నట్లుంది, అందుకే తీరిగ్గా గేమ్స్ ఆడుతున్నావు కదా అని అంది. వెంటనే సనా కంగారు పడుతూ, అదేం లేదు మేడం, ఈరోజు ఆ దియా అసిస్టెంట్తో మాట్లాడుతుంటే ఈ గేమ్లో ఒక కాంపిటీషన్ జరుగుతుందని, అందులో గెలిస్తే ఫస్ట్ ప్రైజ్గా 1 మిలియన్ రూపీస్ వస్తాయని చెప్పింది, అందుకే నేను అందులో పార్టిసిపేట్ చేయడానికి కుదురుతుందేమోనని చెక్ చేస్తున్నాను అని చెప్పింది. ఓ, ఇంతకీ ఏం కాంపిటీషన్ అది, గేమ్ ఆడి లెవెల్స్ గెలవాలా అని అడిగింది మేనక.
కాదు మేడం. ఆ గేమ్‌లో అవసరమైన కొత్త క్యారెక్టర్స్‌ను క్రియేటివ్‌గా డిజైన్ చేయాలి. అలా తమకు వచ్చిన వాటిలో బెస్ట్ డిజైన్స్‌ను పబ్లిక్‌లో ఓటింగ్‌కి పెడతారు. ఆ ఓటింగ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లకు ప్రైజ్ ఉంటుందట. అయినా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం అంత ఈజీ కాదులెండి. దానికి అదృష్టం కూడా ఉండాలి అని నిరాశగా చెప్పింది సన. ఆ మాటలు వినగానే మేనక మనసులో ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించడంతో, ఏంటి, క్యారెక్టర్ డిజైన్ చేయాలా? దానికి 1,000,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా? ఇదంతా ఎక్కడో విన్నట్లుందే అని మనసులోనే అనుకున్న మేనక, ఏం గేమ్ అది? ఒకసారి నేను చూడొచ్చా అని అడిగింది. తప్పకుండా మేడం. ఇదిగో, ఇది దియా అసిస్టెంట్ నాకు పంపిన కాంపిటీషన్ షెడ్యూల్ డాక్యుమెంట్. ఇంకొన్ని రోజుల్లో కాంపిటీషన్కి అప్లై చేయాల్సిన డేట్ కూడా క్లోజ్ అయిపోతుంది అని చెప్పింది సనా. ఆమె చెప్పేదంతా వింటూనే సనా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న మేనక ఆ డాక్యుమెంట్ను పూర్తిగా చెక్ చేసింది. ఏం జరుగుతుందో ఆమెకు అర్థమవడంతో, నిజమే, ఈ కాంపిటీషన్ 4 సంవత్సరాల నుండి జరుగుతుంది అని చెప్పింది. అవునా? అయితే దీని గురించి మీకు ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది సనా. తెలుసు. ఇంకా చెప్పాలంటే గత జన్మలో నేను స్టార్ట్ చేసిన క్వీన్ టెక్నాలజీ కంపెనీ ఈ గేమ్ ప్రోగ్రామింగ్లో పార్టిసిపేట్ చేసింది అని చెప్పి ఆమె చేతిలో ఉన్న ఫోన్ను సనాకు ఇచ్చింది. ఆ మాట వినగానే సనా ఉత్సాహంగా, అయితే ఈసారి కూడా మీరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా మేడం. గెలిస్తే 10,00,000 రూపాయలు వస్తాయి. ఆ అమౌంటే చాలా టెంప్టింగ్గా ఉంది అని అడిగింది. అంత సీన్ లేదులే. ఇప్పుడు నేనొక చిన్న ఆర్టిస్టును. వేరే ఎవరైనా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చూడగలం తప్ప ఇందులో పార్టిసిపేట్ చేయలేం. కనీసం మనకు ఎంట్రన్స్ టికెట్ కూడా దొరకదు అని ఆమె మాటలను తేలిగ్గా కొట్టిపారేస్తూ చెప్పింది మేనక. అలా ఎందుకు అనుకుంటున్నారు మేడం? మీరు చాలా తెలివైన వాళ్ళు. పైగా మీకు ఈ గేమ్ గురించి పూర్తిగా తెలుసు. అలాంటప్పుడు మీ స్కిల్ చూపించడంలో తప్పేముంది? అంతేకాకుండా ఈ గేమ్ కంపెనీ వాళ్ళు ఒక అంబాసిడర్ కోసం కూడా వెతుకుతున్నారు. టైం బాగుంటే ఆ గేమ్కు మీరే అంబాసిడర్ కూడా అవ్వచ్చు అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది సనా. ఆ మాట విని మేనక ఒక క్షణం ఆలోచనలో పడింది. ఎందుకంటే నిజంగానే ఆమెకు ప్రస్తుతం డబ్బు అవసరం ఉంది. అక్షితితో ఉంటున్నంత మాత్రాన అది తనకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వదు. సో తనలాంటి చిన్న ఆర్టిస్ట్కి 10,00,000 అమౌంట్ ఒకేసారి వస్తుందంటే ఆలోచించడంలో తప్పు లేదని అనుకుంటూ ఉంది మేనక. ఇక అంబాసిడర్ విషయానికొస్తే ఆల్రెడీ సౌరభ్ ఈ గేమ్ అంబాసిడర్గా అదితిని రిఫర్ చేశాడు. అది కన్ఫామ్ అయితే తనే స్వయంగా వచ్చి ఈ విషయాన్ని అదితితో చెప్పాలని అతను ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ విషయం మేనకగా ఉన్న అదితికి తెలియదు. కాసేపటికి ప్రయాణం తర్వాత మేనక ఇండస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్కి చేరుకుంది వాళ్ళు ప్రయాణిస్తున్న క్యాబ్. వెంటనే కారు దిగి, నువ్వు బయటే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయి అని సనాతో చెప్పి హడావుడిగా లోపలికి వెళ్ళింది మేనక. అక్కడ ఆమెకు అక్షిత్ కనిపించలేదు. కానీ అతని అసిస్టెంట్ మురారి హడావుడిగా ఎవరితోనో కాల్ మాట్లాడుతూ బయటే కనిపించాడు. అనుకోకుండా అక్కడికి వచ్చిన మేనకను చూసి అతను ఆశ్చర్యపోతూ, మేడం, మీరు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ ఇంకా మీటింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు సార్ని కలవడం కుదరకపోవచ్చు. అయినా పర్వాలేదు, నేను సార్తో ఒకసారి చెప్పి చూస్తాను. మీరు ఈ రూమ్లో వెయిట్ చేయండి అంటూ పక్కనే ఉన్న గెస్ట్ క్యాబిన్ వైపు చూపిస్తూ చెప్పాడు మురారి. వద్దు, అతన్ని డిస్టర్బ్ చేయకండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. మీరు మీ పని చూసుకోండి. నో ప్రాబ్లం అని చెప్పింది మేనక. సరే, మీ ఇష్టం మేడం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మురారి. మేనక గెస్ట్ క్యాబిన్ను చుట్టూ చూస్తూ ఆఫీస్ మొత్తాన్ని పరిశీలిస్తుంది. ఒకప్పుడు తాను మహారాణిలా వెళ్ళిన ఆఫీస్కి ఇప్పుడు తాను ఒక అపరిచితురాలిలాగా రావాల్సి వచ్చింది. ఆ ఆలోచనలతోనే వెళ్ళి క్యాబిన్ డెస్క్ దగ్గర కూర్చుంది. ఎదురుగా టేబుల్పై వైట్ పేపర్ షీట్స్ కనిపించడంతో అప్రయత్నంగానే పక్కనే పెన్ స్టాండ్లో ఉన్న పెన్సిల్ను చేతిలోకి తీసుకుంది. వెంటనే ఆమె మైండ్లో 100 ఆర్డర్స్ గేమ్ షెడ్యూల్ గుర్తొచ్చింది. అప్పట్లో తన టీం మొత్తం ఆ ప్రాజెక్టును పొందడానికి ఎంతగా ట్రై చేశారో గుర్తు చేసుకుంది. ఆ గేమ్ కళ్ల ముందు మెదలడంతో తెలియకుండానే ఆమె చెయ్యి ఎదురుగా ఉన్న పేపర్పై క్యారెక్టర్ను గీయడం మొదలుపెట్టింది. దీక్షగా ఆ క్యారెక్టర్ను గీస్తూ అది చివరిగా పూర్తవుతుందనగా కళ్ళు మూతలు పడడంతో అలాగే డెస్క్పై పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయింది మేనక. చూస్తూ ఉండగానే సమయం రాత్రి 11 గంటలు దాటింది. అప్పుడే తన మీటింగ్ పూర్తవడంతో
తన అసిస్టెంట్ మురారీతో సహా కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటకు వచ్చి తన క్యాబిన్ వైపు నడవటం మొదలుపెట్టాడు అక్షిత్. ఆ దారిలో అనుకోకుండా తల తిప్పి చూసేసరికి అక్కడ గెస్ట్ క్యాబిన్లో డెస్క్పై తల పెట్టుకొని నిద్రపోతున్న మేనక కనిపించింది. దాంతో అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. వెంటనే మురారి కూడా తల తిప్పి చూసి, "ఓ షిట్, మర్చిపోయాను" అని అనుకొని, "సారీ సార్, మేడం మిమ్మల్ని కలవడానికొచ్చారు. నేను ఈ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను" అని అపాలజీగా చెప్పాడు. దాంతో అక్షిత్ అతని వైపు సీరియస్గా ఒక లుక్కిచ్చి, "నువ్విక్కడే వెయిట్ చెయ్యి" అని చెప్పి ఆ క్యాబిన్లోకి వెళ్ళాడు. సైలెంట్గా డెస్క్ దగ్గరికి వెళ్ళిన అక్షిత్ నిద్రపోతున్న మేనక ముఖాన్ని తదేకంగా చూశాడు. ఆమె తన కోసం ఆ టైంలో అక్కడి వరకు వస్తుందని అతను ఊహించలేదు. ఆమె రాక అతనిలో ఆశ్చర్యంతో పాటు కొంచెం బాధను కూడా కలిగించింది. అంతలోనే అతని కళ్ళు డెస్క్పై ఉన్న పేపర్పై పడ్డాయి. దాంతో అనుమానంగా నుదురు చిట్లించి నెమ్మదిగా ఆమె చేతికి ఉన్న పేపర్ను లాగి తన చేతిలోకి తీసుకున్నాడు. దానిపై గాయపడిన ఒక చిన్న డేగ బొమ్మ వేసి ఉంది. దాని కింద ఆ పాత్ర గురించి వివరణ కూడా రాసి అడుగున సంతకం కూడా చేసింది. ఆ సంతకం చూడగానే ఒక క్షణం పాటు అక్షిత్ గుండె ఆగినట్లయింది. కానీ అంతలోనే తేరుకొని చిన్నగా నవ్వుకొని నిద్రపోతున్న మేనక నుదిటిపై ముద్దు పెట్టాడు. అతని స్పర్శకు మెల్లగా కళ్ళు తెరిచిన మేనక ఎదురుగా కనిపించిన అక్షిత్తును చూసి నవ్వుతూ, "నీ మీటింగ్ అయిపోయిందా?" అని అడిగింది. "అయిపోయింది. కానీ నువ్వెందుకు ఈ టైంలో ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడి వరకు వచ్చావు?" అని అడిగాడు అక్షిత్. "ఉదయం నుండి నిన్ను చూడలేదు కదా, అందుకే చూడాలనిపించింది" మూతలు పడుతున్న కళ్ళతోనే చెప్పింది మేనక. ఆ మాట వినగానే అక్షిత్ ఒక క్షణం ఆమెను సూటిగా చూసి ఒక్కసారిగా కుర్చీలో ఉన్న మేనకను తన 2 చేతుల్లోకి ఎత్తుకొని బయటకు నడిచాడు. "అక్షిత్, ఏం చేస్తున్నావు?" కొంచెం కంగారుగా అడిగింది మేనక. "బాగా అలసిపోయినట్లున్నావు కదా, నువ్వు నిద్రపో, నేనింటికి తీసుకువెళ్తాను" ముందుకు నడుస్తూనే చెప్పాడు అక్షిత్. అతను ప్రేమకు మురిసిపోతూ తన 2 చేతులను అక్షిత్ మెడలో వేసి అతని హృదయానికి తన తలను ఆనించి కళ్ళు మూసుకొని మళ్లీ నిద్రలోకి జారుకుంది మేనక. వెయిటింగ్ హాల్ దగ్గర నుంచొని మేనక కోసం ఎదురుచూస్తున్న సన తన ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక క్షణం పాటు నోరు తెరిచింది. ఆఫీసులో నుండి మేనకను ఎత్తుకొని బయటికి తీసుకొస్తున్న అక్షిత్ కనిపించడంతో ఆమె నమ్మలేకపోయింది. కానీ అక్షిత్ ఆమెను చూసి ఆమె ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా, "లోపల ఆఫీస్ క్యాబిన్లో టేబుల్పై క్యారెక్టర్ డిజైన్ చేసిన పేపర్ ఉంటుంది, దాన్ని తీసుకొని నన్ను ఫాలో అవ్వు" అని చెప్పాడు. ఆ మాట వినగానే తన ఆలోచనల్లో నుండి బయటికి వచ్చిన సన గబగబా వెళ్ళి తల ఊపి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి కాసేపటి క్రితం మేనక డ్రా చేసిన ఆ పేపర్ను చేతిలోకి తీసుకొని చూసింది. అది చూసిన ఆమె కూడా ఒక క్షణం పాటు షాక్ అయింది. ఎందుకంటే డ్రా చేసిన క్యారెక్టర్ కింద మేనక చేసిన సంతకం బాస్ ఏ అని ఉంది. అయినా వెంటనే తేరుకొని ఆ పేపర్ తీసుకొని అక్షిత్ను ఫాలో అవుతూ వెళ్ళి అతనితో పాటు కారెక్కింది సన. అక్షిత్ కార్ స్టార్ట్ చేసి నేరుగా వాళ్లను దగ్గరలోనే ఉన్న తన కంపెనీ అపార్ట్మెంట్కు తీసుకువెళ్ళాడు. "నువ్వు కింద గెస్ట్ రూమ్లో పడుకో" అని సనాకి చెప్పి నిద్రపోతున్న మేనకను ఎత్తుకొని తన రూమ్కు తీసుకుని వెళ్ళిపోయాడు అక్షిత్. వెళుతున్న వారిద్దరినీ నోరు తెరుచుకొని చూడడం తప్ప ఏం చెయ్యలేకపోయింది సన. తర్వాత రోజు ఉదయాన్నే బద్ధకంగా ఒళ్ళు వీర్చుకుంటూ పైకి లేచి కూర్చుంది మేనక. మెల్లగా కళ్ళు తెరిచి ఆ గదిని చూసిన మేనక ఒక్కసారిగా విస్తుపోతూ టక్కున బెడ్ దిగి గబగబా కిందికి వెళ్ళింది. అప్పుడే కిందనున్న గదిలో నుంచి సనా కూడా ఆవలిస్తూ బయటికి వచ్చింది. మెట్లు దిగుతున్న మేనకను చూసి నవ్వుతూ, "మేడం, గుడ్ మార్నింగ్, అప్పుడే లేచేశారా?" అని తలగొక్కుంటూ అడిగింది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, "మనం ఎక్కడున్నాం? రాత్రి పై రూంలో నాతో పాటు ఎవరైనా పడుకున్నారా?" అని అనుమానంగా అడిగింది మేనక. ఆ మాటకు మేనకను పైనుండి కింది వరకు చూసిన సన, "ఊరుకోండి మేడం, మీతో పడుకునే దమ్ము ధైర్యం అక్షిత్ సర్కి తప్ప ఇంకెవరికున్నాయి? సరే సరే, ముందు నేను వాష్రూమ్కి వెళ్ళాలి, ఏమైనా ఉంటే మీతో తర్వాత తీరిగ్గా మాట్లాడతాను" అని అంటూనే మళ్ళీ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది సన. ఇంతలో, "నువ్వు త్వరగా రెడీ అయితే షూట్ దగ్గర వదిలేస్తాను, ఈరోజు ఉదయాన్నే నీకు షూట్ ఉంది కదా" అంటూ పక్కనే ఉన్న కిచెన్లో నుండి 2 కాఫీ కప్పులు పట్టుకొని బయటికి వచ్చాడు అక్షిత్. అతన్ని చూడగానే ఒక్కసారిగా మేనకలో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది.
రాత్రంతా తాను అతని పక్కన పడుకున్నాననే నిజం ఆమె మైండ్లోకి రావడంతో అక్షిత్ను ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతూ అక్కడి నుండి తప్పించుకోవడానికి వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్ళబోయింది. కానీ ఈలోగా తన చేతిలో ఉన్న కప్పుల్ని పక్కనే ఉన్న టీపాయ్పై పెట్టి మేనకను పైకి వెళ్ళనివ్వకుండా ఆమెకు అడ్డుగా వెళ్ళాడు అక్షిత్. అతను సడన్గా అడ్డు రావడంతో బ్యాలెన్స్ చేయలేక అతన్ని గుద్దుకొని వెనక్కి పడబోయింది మేనక. కానీ అక్షిత్ వెంటనే ఆమె నడుంపై చెయ్యి వేసి కింద పడనివ్వకుండా ఆపి తనకు దగ్గరగా లాక్కున్నాడు. ఎందుకో ఆ క్షణం అందరి అమ్మాయిల్లాగానే తడబడిన మేనక అతని కళ్ళలోకి చూడలేక చూపుదించుకుంది. కానీ అక్షిత్ ఆమె గడ్డాన్ని పట్టుకొని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇక నుండి నాకు ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉండొచ్చు. నేను దాదాపు ఇక్కడే ఉండాల్సి రావచ్చు. కాబట్టి ఈ ఇంట్లో ఉండడం నువ్వు కూడా మెల్లగా అలవాటు చేసుకో అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఆమెను తన ఇంటికి రమ్మని చెబుతున్నాడని అర్థం చేసుకున్న మేనకకు లోపలే సంతోషంగా అనిపించింది. కానీ దాన్ని బయటికి కనిపించనివ్వకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంటే మీరొక్కరే ఆ టెన్షన్ తీసుకోవద్దు. అప్పుడప్పుడు నాతో డిస్కస్ చేయండి, కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పింది. ఆ మాటకు చిన్నగా నవ్వి, నువ్వు నాతో ఉండడమే నాకు పెద్ద రిలీఫ్ అని అన్నాడు అక్షిత్. అతని నోటి నుండి ఆ మాటలు వినడం మేనకకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా, అది సరే కానీ నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. నిన్న రాత్రి నేను మీ ఆఫీసులో మీకోసం వెయిట్ చేస్తూ టేబుల్ దగ్గర కూర్చున్నాను కదా, ఆ డెస్క్ మీద మీ స్కిన్ కేర్ బ్రాండ్ యానివర్సరీ జరగబోతుందని, ఆ యానివర్సరీ ఈవెంట్లో వీఐపీల కోసం డిన్నర్ ప్రాజెక్ట్ ప్రపోజల్కి సంబంధించిన టెంప్లెట్ చూశాను. మీరు దాన్ని అప్రూవ్ చేశారా అని అడిగింది. లేదు, నేను ఇంకా ఆ ప్రాజెక్ట్ పేపర్స్ చూడలేదు అని చెప్పాడు అక్షిత్. అయితే వెంటనే ఆ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన మేనేజర్ని ఫైర్ చేసేసేయండి. వీఐపీ డిన్నర్ కోసం 200 మందిని ఇన్వైట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇదేమైనా చారిటీ ప్రోగ్రామా? అంతా వేస్ట్ ఆఫ్ కాస్ట్. ఇలాంటి వాళ్ళ వల్ల కంపెనీలకు చాలా నష్టం. నేను ఎక్కువగా ఫైనాన్షియల్ ఫోరమ్స్ గురించి చదువుతూ ఉంటాను కాబట్టి నాకు ఇలాంటి వాటిపై కొంచెం ఐడియా ఉంటుంది. అందుకే ప్రాబ్లం ఎక్కడ ఉందో చెప్పగలను. కానీ దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే అని చెప్పింది మేనక. ఆమె మాటలకు నవ్వుకొని, సరే నేను చూస్తాను అని చెప్పాడు అక్షిత్. ఓకే, ఇక మేము బయలుదేరతాం. మీ కారు అవసరం లేదు, క్యాబ్ కంఫర్ట్గానే ఉంటుంది అని చెప్పి అతని చేతుల నుండి విడిపించుకుంది మేనక. వెళ్ళొచ్చులే, నాకు ఇంకాసేపు నీ కౌగిల్లోనే ఉండాలనుంది అని చెప్పాడు అక్షిత్. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న మేనక తన 2 చేతులు చాచి అతన్ని తన కౌగిల్లోకి ఆహ్వానించింది. ఆ కౌగిలిలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోయారు. ఇంతలో సనా డోర్ తీసుకొని బయటికి రావడంతో సడన్గా ఇద్దరూ దూరం జరిగారు. అప్పటికే అది గమనించిన సనా చిన్నగా నవ్వుకొని, నేను డిస్టర్బ్ చేసుంటే సారీ, కావాలంటే నేను కాసేపు ఆగుస్తాను అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళబోయింది. చేసిన ఓవర్ యాక్షన్ చాలే, కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చుకో అని చెప్పింది మేనక. ఆ తర్వాత సనా కూడా కాఫీ తెచ్చుకోవడంతో ముగ్గురు కలిసి కాఫీ తాగారు. కాసేపటికి సనా మేనక ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన అక్షిత్ ముందుగా మేనక చెప్పిన స్కిన్ కేర్ బ్రాండ్ యానివర్సరీ ఈవెంట్ ప్రాజెక్ట్ ఫైల్ తెప్పించుకొని చూశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మీరు మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ను మిస్ అవ్వకుండా వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.